మీకు ఇదే శుభవార్త, రండి, మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగింది. మీ పాపముల నిమిత్తం ఇక మీరు చావనక్కరలేదు, వెల చెల్లించనక్కరలేదు. మీ అందరి పాపముల కొరకు ఇదిగో ఒక్కటే బలి. కలువరి శిలువలో జరిగింది ఆ పరిశుద్ధ బలి. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మన పాపములను తీసివేయలేదు. లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తమే మనందరికీ విమోచన. హల్లెలూయా. ఇది లోకానికి ఇప్పుడు మనం చెబుతున్న శుభవార్త. కొంతమంది ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అన్నీ తిరుగుతారు, నేను తిరిగినట్టు. పాపముల నుంచి బయటపడటానికి మనం చేసిన పాపాలన్నీ మన హృదయంలో ఉంటాయి, మన జ్ఞాపకాల్లో ఉంటాయి. మనకేవైనా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఏంటి మనకు అయ్యే గుర్తు వస్తాయి. నేను చేసిన మొదనష్ట పనులే, నేను చేసిన దరిద్రగొట్టు పాపిష్టి క్రియల ఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నానని మనం తరచుగా అనుకునేవాళ్ళం ప్రభువుని గుర్తెరగనప్పుడు. ఏం చేద్దాం? వాటి నుంచి బయటపడటానికి ఆ గుడి తిరిగి, ఈ గోపురం తిరిగి, ఆ నది తిరిగి, ఈ పుణ్యక్షేత్రం తిరిగి, ఇది అన్నీ తిరిగి తిరిగి సాలిపోయింది. తిరుగుతూ ఉన్నాం కానీ నా పాపములకు విడుదల దొరికింది, నిష్కృతి జరిగింది అనేటువంటి నిశ్చయత మన మనస్సాక్షిలో ఉందా? రాలా, లేదు. ఫలానా నదిలో మునిగితే పాపాలు పోతాయి అంటే నానా బాధలు పడిపోయి మునిగి వచ్చాం. పాపాలు పోయినాయి అన్న నిశ్చయత మన మనస్సాక్షికి రాటల్లా. ఫలానా దగ్గరికి పోయి ఈ పని చేస్తే పాపాలు పోతాయి అంటే ఆ పని చేశాం, అయినా సరే మన మనసులో ధీమా రాలా, నా పాపాలు పోయినాయి అని. ఎందుకు? మనందరికీ మనస్సాక్షి ఉంది. నేను చేసిన పాపాలు నీళ్లలో మునిగితే ఎట్టబోతాయి? నేను చేసిన పాపాలు ఏదో పంచదార తీసుకెళ్ళి చీమలకు పోతే, దేనికి? చీమలకు పోతే ఎట్టబోతాయి? మా నాన్నకు ఒక ఆయన చెప్పాడు, దోషకర్మలు పోవాలంటే, కర్మదోషాలు పోవాలంటే జమ్మి చెట్టు చూసుకో. రోజు పొద్దున్నే జనం ఎవరో లేవకముందు లేవు. జనం ఎవరో లేవకముందు లేవాలా నువ్వు. ఆ జమ్మి చెట్టు చుట్టూ 101 ప్రదక్షిణం చేయి. జమ్మి చెట్టు అంటే అదిగో ఆ పొలంలో కనపడుతుంది చూడండి, కూటం అయినాక చూడండి, ఆ పొలంలో ఉంటుంది. పోయి తిరిగారు. అది ఎట్టుంటుందో చూడమని చెబుతున్నా అంతే. దానికే దిక్కులేదు, మనల్ని ఏం రక్షించింది అది జమ్మి చెట్టు? రైతుకు అడ్డం వచ్చిందంటే నరికి అవతల పడేస్తాడు దాన్ని. అది జమ్మి చెట్టు. అది ఫోటో వేసాడు మా వాడు. అది ఆ జమ్మి చెట్టు చూసుకొని దాని చుట్టూ 101 ప్రదక్షిణ రోజు చేయాలి. ఇలాగ 41 రోజు చేయాలి. అంతేకాదు పోయేటప్పుడల్లా ఓ పొట్లం పంచదార తీసుకొని పోయి ఆ జమ్మి చెట్టు కింద చీమలు ఉంటే ఆ చీమల పుట్టలో పోయి అని చెప్పాడు. ఎందుకు? దోషకర్మలు పోవటానికి, కర్మదోషాలు పోవటానికి, పాపదోషాలు పోవటానికి. అవన్నీ పోతే ఇక నీ కర్మలు పోతే నువ్వు బాగుంటావు, ఇక అప్పటి నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు అని చెబితే మా అయ్య రోజు ఆ పని చేశాడు. పాపం ఏ జామున లేవాలి? జనం ఎవ్వరూ లేవని జామున లేవాలట. పాపం 3ంటికి లేచేవాడు. జనాలంతా నిద్రలో, మంచి నిద్రలో ఉంటారు. ఆ జాములు లేచిపోయేవాడు పాపం. పొలంలో చీకట్లో జమ్మి చెట్టుకు పోయి దాని చుట్టూ తిరిగి తిరిగి 101 తిరగాల. తిరిగి తిరిగి అక్కడ చీమల పొట్టలు ఉంటాయి కదా, అక్కడ ఈ పంచదార తీసుకెళ్ళిన పంచదార చల్లాలన్నమాట. అప్పుడు పాపాలు పోతాయి. అంటే ఇప్పుడు జమ్మి చెట్టు క్షమించిద్దా? పంచదార తిన్న చీమలు క్షమిస్తాయా? ఇప్పుడు ఎవరు దేవుడు? ఎవరు మా పాపాల నుంచి విడిపించేది? కానీ మా నాన్న ఆ పని చేశాడు. కర్మలు బాలేదు, దోషాలు బాలేదు, ఏమి లేదు. మా మనస్సులో నిశ్చయత రాలా మా పాపాలు పోయినాయని. సంవత్సరానికి ఒకసారి పోయి గుండు కొట్టించుకొచ్చేవాళ్ళం. అయినా పోయినాయి పాపాలన్న నిశ్చయత అయితే రాలా. ఎందుకు తెలుసా? మనస్సాక్షి ఉంది. ఎట్టబోతాయి నా పాపాలు, ఎట్టబోతాయి చేసిన కర్మలు. నేను దేవుడికి ఏదో లంచం ఇచ్చేస్తే, దేవుడు ఆ లంచాలు తీసుకొని నన్ను వదిలిపెట్టేస్తే ఏమండి, మరి నా వల్ల జరిగిన పాపాలకి, నా వల్ల జరిగిన అన్యాయాలకి, నా వల్ల బలైపోయిన వాళ్ళకి దేవుడు ఏం సమాధానం చెబుతాడు?
ఏమండి, నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెడితే నా వల్ల బలైపోయిన జీవితాలకు దేవుడు ఏం సమాధానం చెబుతాడో? ఒక నీతి, న్యాయం, ధర్మం అనే ఈ దేవుడికి ఉండవా? ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, కొబ్బరి టెంకాయలు, నిలువు దోపిడీలు, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు. ఇన్ని ఎందుకు ఇవన్నీ అంటే చేసిన పాపాలు పోవటానికి. అంటే ఒకనాటికి నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే, నేను చేసిన పాపాలకు ప్రతిగా ఇవన్నీ దేవుడికి నేను ఇచ్చే లంచాలు. ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే, పాపం పిల్లగాడు బిల్వార్చన చేశాడు, ఆకుపూజ చేశాడని నన్ను వదిలిపెడితే, నా వల్ల బలైపోయిన జీవితాలకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వల్ల జరిగిన ఘోరమైన పాపాలకు దేవుడు ఏమి సమాధానం చెప్తాడు? మనస్సాక్షి ఒకటి ఉంది కదండి మనకి, ఉందా లేదా? అది అడుగుతూ ఉంటుంది కదా, ఎట్టబోతాయిరా నీ పాపాలని. అది అడిగింది నన్ను. ఇప్పుడు యేసు ప్రభును దూషించేటువంటి దరిద్రులందరూ కూడా దీనికి సమాధానం చెప్పట్లా, ఒక్కడు కూడా చెప్పట్లా. నీతి, నిజాయితీ ఏ కోశాన ఉన్న ఒక్కడైనా ఈ మాటకు ఆన్సర్ చేయాలన్నారు. యేసు ప్రభొద్దు అంటున్న దౌర్భాగ్యుడా, నా పాపాలు ఎలా పోతాయో న్యాయంగా సమాధానం చెప్పురా నీచ చక్రవర్తి అని అడుగుతున్నాను నేను. ఎవరినైనా సరే చెప్పురా, నా పాపాలు ఎట్టబోతాయి చెప్పు. ఏ న్యాయం ప్రకారం పోతాయి? ఎవడు తీసేస్తాడు చెప్పు. నా పాపాల కోసం బలైన వాడు ఎవడో చెప్పు. నా దోష శిక్షను మోసేవాడు ఎవడో చెప్పు. నా పాపముల నిమిత్తం పాప పరిహారార్థమై ప్రాణం పెట్టిన వాడెవడో, న్యాయం ప్రకారం నా మీదకి వచ్చే శిక్ష తన మీద వేసుకొని మోసిన వాడెవడో? లేకపోతే ఇంకో టైపులో ఎలా పోతాయి చెప్పు నా పాపాలు? చెప్పండి, మీరు చెప్పండి. తప్పు చేసినోడిని శిక్షించడం న్యాయమా, కమిషన్ తీసుకుని వదిలేయటం న్యాయమా? అందరూ చెప్పండి. శిక్షించడం న్యాయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తన వాళ్ళంతా కమిషన్ తీసుకుని వదిలేయాలని అన్నట్టు అన్నమాట. వదిలేయాలా? దేవుడేమన్నా లంచగొండా? దేవుడేమన్నా కమిషన్లకు కకుర్తి పడేవాడా? దేవుడా, వాడు నాకు అన్యాయం చేశాడు నాయన, నీకేదో అర్పించాడని వాడిని వదిలేస్తున్నావు, నా గతి ఏంటంటే నోర్మయ్య వెధవాయ్, వాడు దొంగో దొరో, వాడు నా కార్యాలు చేశాడు, మరి నువ్వేం చేసావు వెధవా పో అంటాడా? అలా అనేవాడు దేవుడు అవుతాడా? కనీసం ఇంగితంతో ఆలోచించాలి కదండి. మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా, అది సావలేదు కదా. మనస్సాక్షి సచ్చినోడు రాజీ పడతాడు, మనకు సావలా, అది బతికుంది. అందుకే రాజీ పడలేకపోతున్నాం. ఏ న్యాయం ప్రకారం మన దోషాలు, మన పాపాలు తొలగిస్తాడు? దానికి ఒక్కడు సమాధానం చెప్పట్ల న్యాయంగా. ఇదిగో ఈ కార్యము ద్వారా నీ పాపాలు పోతాయని చెప్పు. దానికి నేను కొన్ని ప్రశ్నలు అడగాల నిన్ను. ఇదే ప్రశ్న, ఎలా పోతాయి? ఫలానాది ఇచ్చేసే దేవుడు వదిలేస్తాడు అన్నావు, ఇచ్చాను దేవుడు వదిలేశాడు అనుకో, మరి నా వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి ఏం చెప్తాడు సమాధానం? ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు నా ప్రశ్న మీలో? దానికి ఒక్కడి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఎచ్చులు మాటలు మాత్రం మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు. మందంతా మందెంత, మందంతా ఏందిరా మందంతా ఎంత? తరతరాల అజ్ఞానం రా మందే, తరతరాల అజ్ఞానం. మళ్ళీ గుడ్డితనంలోకి తీసుకెళ్ళడానికి కుస్తీలు మీరందరూ చేసేది, దరిద్రులందరూ కొంతమంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక అజ్ఞానంలోకి ఎంటర్ అయ్యే ప్రసక్తే లేదు. ఎంతమంది? నా వీడియోలు విశ్వాసులే కాదు, మత పిచ్చగాళ్ళు కూడా చూస్తారు. అందుకే చెబుతున్నా నేను, మీకంటే ఎక్కువ వాళ్ళే చూస్తారు నాయి. ఏంద